హాయ్ అండి, ఇవాళ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. రుచి అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కప్పుతో 3 కప్పులు జొన్నలు తీసుకున్నానండి. 3/4 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఇవి 3 శుభ్రంగా కడిగి 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. ఉదయమే నానబెట్టి సాయంత్రం రుబ్బుకుంటే సరిపోతుంది. ఉదయం శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేస్తున్నాను. మిక్సీ పట్టుకోవడానికి ఒక అరగంట ముందు కొద్దిగా అటుకులు కూడా నానబెట్టి పెట్టుకుంటే దోశ అయితే చాలా బాగా వస్తుందండి. అటుకులు కూడా నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తము గ్రైండ్ చేసుకోవడమేనండి. గ్రైండ్ చేసి రాత్రంతా అలానే పెట్టేసి ఉదయాన్నే దోశలు వేసుకుంటే పిండి కూడా పులిసి దోశలు చాలా చక్కగా వస్తాయండి. రుచి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, పిండి అయితే మూసేసి పెట్టేస్తున్నాను. ఉదయాన్నే చూసారు కదండి, పిండి అయితే చక్కగా పులిసింది. ఇప్పుడు దోశలు వేసుకోవడమేనండి. దోశలు వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు కలిపేసుకొని వేసేసుకోవడమే. ఇందులో మీరు క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని దోశ పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని ఒక గంట పిండి వేసేసుకొని పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కాల్చుకుంటే కమ్మటి జొన్న దోశలు అయితే రెడీ అయిపోతాయండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.